నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నరేంద్ర మోదీ గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటంటే, నరేంద్ర మోదీ ఎక్ డర్పోక్ ప్రధానమంత్రి హే. నరేంద్ర మోదీ భయపడేటువంటి ప్రధానమంత్రి అనేది కాంగ్రెస్ చేసిన ట్వీట్. దాంట్లో ఒక వీడియో షేర్ చేశారు, చాలా దారుణంగా అనిపించింది. డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోదీ మధ్య ఫోన్ సంభాషణ లాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక క్యారికేచర్స్ క్రియేట్ చేసి మోదీ ట్రంప్కి జీ హుజూర్ అన్నట్టుగా అందులో చిత్రీకరించడం జరిగింది. నిజానికి ఒక బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంత సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి విషయంలో ఇలా వ్యవహరించడం మాత్రం నిజంగా సిగ్గుచేటు. దాంట్లో డౌటే అక్కర్లేదు. ఇక్కడ ప్రధానమంత్రిని విమర్శించినట్టుగా లేదది, ఈ దేశాన్ని విమర్శిస్తున్నట్టుగా ఉంది. ప్రధానమంత్రి ఆఫీస్నే అగౌరవపరుస్తున్నట్టుగా ఉంది. దానికి కాంగ్రెస్ వాళ్ళ విజ్ఞతకే దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నిజానికి ప్రధానమంత్రి అంత భయస్థుడా? ఒకసారి కొన్ని నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్నటికి మొన్న దీపావళి రోజున ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టమైన సంకేతాల్ని, వార్నింగ్ని అటు చైనాకి, ఇటు అమెరికాకి, ఇటు పాకిస్తాన్కి కూడా చేరవేశారు. మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఆయన స్వయంగా మాట్లాడారు. నిజానికి ఐఎన్ఎస్ విక్రాంత్ కంటే ముందు ఐఎన్ఎస్ విరాట్ ఇట్లాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని హాలిడే కోసం రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాడుకున్న దాఖలాలు కూడా, ఉదంతాలు కూడా ఉన్నాయి. దాని గురించి నేషనల్ స్టబ్లో కూడా మాట్లాడాము అనేక సార్లు. సరే, ఐఎన్ఎస్ విక్రాంత్ని ఆయన లోపలికి వెళ్ళి ఆయన చేయడం. అండ్ దీపావళి సెలబ్రేషన్స్, ప్రతి సంవత్సరం దీపావళి సెలబ్రేషన్స్ ఆయన సైనికుల మధ్యనే చేసుకుంటూ వస్తున్నారు. 2014 నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది. 2014లో అంటే మొట్టమొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో అప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ సియాచిన్ గ్లేషియర్లో చేసుకున్నారు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మొట్టమొదటిసారి ప్రధాని పీఠంపై ఎక్కిన తరువాత -53 degrees సెంటీగ్రేడ్, 50-60 -50s ఉండేటువంటి ఉష్ణోగ్రతల మధ్య, ఎముకలు కొరికే చలిలో ఉండేటువంటి మన సరిహద్దుల్ని కాపాడుతున్నటువంటి సైనికుల మధ్య దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి వ్యక్తి. సియాచిన్ గ్లేషియర్ నిజానికి పాకిస్తాన్కి, ఇటు చైనాకి గట్టి వార్నింగ్ సియాచిన్ గ్లేషియర్కి వెళ్ళడం అంటే. సియాచిన్ గ్లేషియర్కి వెళ్ళారు. అండ్ 2015లో డోగ్రై వార్ మెమోరియల్కి వెళ్ళారు. పంజాబ్లో ఉన్నటువంటి డోగ్రై వార్ మెమోరియల్, ఇది అమృత్సర్లో ఉంది. ఇది 1965 వార్లో, 71 వార్లో లేదా అంతకు ముందు కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ పోషించినటువంటి ప్లేస్. అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి జవాన్లకు నివాళులు అర్పించడమే కాదు, అండ్ సైనికుల్లో ఒక మోరల్ బూస్ట్ని నింపే ఒక ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ 2015లో. అది సరిహద్దుల్లోనే ఉంటుంది, అమృత్సర్లో. 2016లో మరొక సరిహద్దు ప్రాంతం హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సండో అనే కిన్నౌర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సండో బేస్కి వెళ్ళి అక్కడున్న సైనికుల మధ్య దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు 2016లో. అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్ అంటే అదేదో మన బార్డర్లో ఉంది కదా అనుకోనేరు కాదు, అది టిబెట్ కి సరిహద్దుల్లో ఉంది. అంటే చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్ కి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం అది. 2017లో గురేజ్ సెక్టర్కి వెళ్ళారు. గురేజ్ అనేది నిజానికి అన్టచ్డ్ ఏరియా. నేను, గిరిధర్ గారు వెళ్ళడానికి మాకు అవకాశం దొరికింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి గురేజ్ వ్యాలీ ఎల్ఓసికి ఆనుకొని ఉండేటువంటి ప్రాంతం. నిజానికి గురేజ్ వ్యాలీని ఎవరు పట్టించుకోలేదు. సంవత్సరాల తరబడి అక్కడికి ఎవరన్నా ఆపరేషన్కి ఏదైనా యాక్సిడెంట్లు అయినా, లేకపోతే మంచు కొండలు విరిగి పడ్డా నెలల తరబడి రాకపోకలు నిలిచిపోయేటువంటి ప్రాంతం అది. ఇప్పుడు అక్కడికి రోడ్ కనెక్టివిటీ వేశారు. అండ్ గురేజ్ సెక్టర్కి స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళి దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 2017లో జరిగింది ఇది. 2018లో హార్సిల్, కేదార్నాథ్కి దగ్గరగా ఉన్నటువంటి హార్సిల్లో సైనికుల మధ్య దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు నరేంద్ర మోదీ. అండ్ సైనికుల మధ్య ఉన్నారు అనంటే, హార్సిల్ అనంటే అది కూడా చైనాకి సరిహద్దు, అంటే చైనా కంట్రోల్లో ఉన్నటువంటి టిబెట్కి సరిహద్దు ప్రాంతం అది. మరొక వైపు 2019లో రాజౌరి సెక్టర్కి వెళ్ళారు. ఎల్ఓసి జమ్మూలో ఉన్నటువంటి కీలకమైన భూభాగం అది. అక్కడ అనేక మంది జవాన్లు బలిదానాలు చేశారు. అక్కడి నుంచే ఎక్కువగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎక్కువగా లోపలికి వచ్చేటువంటి ప్రాంతాల్లో పూంచ్, రాజౌరి సెక్టర్ చాలా కీలకమైనవి. అట్లాంటి రాజౌరిలో 2019లో దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. అండ్ 2020లో లాంగేవాలా పోస్ట్లో ఉన్నారు. నిజానికి ఇందాక నేను చెప్పాను, సియాచిన్ గ్లేషియర్ -53 degrees సెంటీగ్రేడ్లో ఉండేటువంటి భూభాగము. అక్కడ మన సైనికులు గస్తీ కాస్తూ ఉన్నారు. సేమ్ టైం -53 degrees సియాచిన్ గ్లేషియర్లో ఉంటే
+50 degrees అంతకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతము రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ఉన్నటువంటి లాంగేవాలా పోస్ట్. అక్కడ 2020లో దీపావళి వేడుకల్ని సైనికుల మధ్య నిర్వహించుకున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు, మనకు ఒక -degreesలో ఉండేటువంటి ప్రాంతము అండ్ కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆర్మీ పోస్టులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎడారి భూభాగాల్లో కూడా మన సైనికులు గస్తీ కాస్తూ ఉన్నారు, బార్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం. చాలా దగ్గరలోనే పాకిస్తాన్తో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది మనకి. సో జైసల్మేర్లోని లాంగేవాలా పోస్ట్కి వెళ్ళారు 2020లో. 2021లో నౌషేరా సెక్టర్కి వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టర్కి వెళ్ళి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 2022లో కార్గిల్కి వెళ్ళారు. కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్ళి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నేను ఎందుకు ఇవన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళారని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ప్రతి ఆర్మీ పోస్ట్ దీపావళి వేడుకలు జరుపుకున్నటువంటి నరేంద్ర మోదీ వెళ్ళినటువంటి ప్రతి ఆర్మీ పోస్ట్కి ఒక చరిత్ర ఉంది. సుదీర్ఘకాలం పాటు మన సైనికులు బలిదానాలు చేసిన భూభాగాలవి, సరిహద్దుల్లో ఉన్నటువంటి భూభాగాలవి. అదేదో ఆర్మీ పోస్ట్ అనగానే హైదరాబాద్ కంటోన్మెంట్కి రావడమో లేకపోతే ఇంకెక్కడో ఒక మామూలు సెక్యూర్డ్ ఏరియాలో మిలిటరీ మధ్య ఉన్నట్టుగా భావించడానికి లేదు. ఎక్కడెక్కడైతే డిఫికల్ట్ టెరైన్స్గా ఆర్మీ అధికారులు భావిస్తారో ఆ డిఫికల్ట్ భూభాగాల్లోకి, సరిహద్దుల్లోకి నరేంద్ర మోదీ వెళ్ళి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అది ఆయన ధైర్యానికి సంకేతము, శత్రువులకు ఇచ్చే వార్నింగ్కి నిదర్శనము. అండ్ ఇంకొక వైపు 2023లో లేప్చా పోస్ట్కి వెళ్ళారు. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది కూడా టిబెట్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతము. చైనాకి సంబంధించినటువంటి ఇంకర్షన్స్ కూడా ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతము. లేప్చాకి వెళ్ళారు. 2024లో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్కి వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్కు వెళ్ళాలంటేనే చాలా వరకు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా భయపడే సందర్భాలు ఉండేవి. ఎక్కడ చైనా నొచ్చుకుంటుందో, ఎక్కడ చైనా మనల్ని తిడుతుందో, ఇబ్బంది పడుతుందో అనే ఒక దృక్పథంతో అసలు రోడ్లే వేయకూడదు, చైనాకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో, లేదా రోడ్లు వేస్తే చైనా వస్తుంది అన్నటువంటి ఒక ఫారిన్ పాలసీ పెట్టుకున్నటువంటి సందర్భాల్లో రక్షణ శాఖ మంత్రి గతంలో ఉన్నటువంటి ఏకే యాంటనీ చెప్పినటువంటి నేపథ్యం కూడా పార్లమెంట్లో ఉంది. చైనాకి రోడ్లు వేయడం వల్ల చైనా సైన్యం లోపలికి వస్తుంది అని. అట్లాంటి నేపథ్యంలో ఈరోజు బార్డర్స్ మొత్తం త్వరితగతిన మనం రోడ్స్ వేసుకుంటూ ఉన్నాము. అండ్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్లేస్లో తవాంగ్ సెక్టర్లోకి వెళ్ళి, అంటే 62 వార్లో మనం చాలా ఎదురు దెబ్బ తిన్నటువంటి ఆ ప్లేసెస్లోకి నరేంద్ర మోదీ వెళ్ళి అక్కడున్న సైన్యానికి ఒక మూరల్ బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఇది 2024లో జరిగింది. ఇక 2025 ఈ సంవత్సరం దీపావళి వేడుకలు మనకు తెలుసు ఐఎన్ఎస్ విక్రాంత్లో చేసుకున్నారు. అంటే ప్రతి సందర్భంలో ఆయన 2 మెసేజ్లు ఇస్తున్నారు. ఒకటి, భారతీయ సమాజానికి ఇచ్చేటువంటి సందేశం అదేంటంటే, భారతీయ సైన్యానికి సమాజం తోడ్పడి ఉంటుంది అన్న భరోసా అటు సైన్యంలో కల్పించడము, ఎట్ ద సేమ్ టైం భారతీయ ప్రజలకు చెప్పడము. దానికి 2014లో మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ సియాచిన్ గ్లేషియర్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, సియాచిన్ గ్లేషియర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇండియా కెన్ సెలబ్రేట్ దివాళీ బికాస్ ఆఫ్ యూ అని సైన్యానికి చెప్పారు. అంటే భారతదేశం ఈరోజు దీపావళి వేడుకలు జరుపుకుంటుంది అంటే దానికి కారణం మీరు అని సైన్యానికి చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఆ సైన్యంకి తోడ్పడి, సైన్యంతో పాటు మేమందరం ఉన్నామన్న మెసేజ్ని, భరోసాని సైన్యానికి ఇస్తూనే అండ్ ప్రజలకి కూడా నా వేడుకలు, నేను చేసుకుంటున్నటువంటి నా సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ సైన్యంతో జరుపుకుంటున్నాను అని అంటే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ ఈ సమాజానికి, ఈ దేశం ఈరోజు ఉంది అనంటే ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చాలా ముఖ్యమన్న ఒక అభిప్రాయాన్ని, ఒక సంకేతాన్ని, సందేశాన్ని భారతదేశ ప్రజలకు ఇస్తున్నారు నరేంద్ర మోదీ. దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలాంటి విమర్శలు చేయడం. సరే, ఓన్లీ దీపావళి వేడుకలు మాత్రమే మోదీ జరుపుకుంటారా సైన్యంతో అంటే కాదు, ఇంకా అనేక సందర్భాల్లో కూడా వెళ్ళారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీ డర్పోక్ ప్రధానమంత్రి అని చెప్పి మోదీ గారిని అంటుండే. ఆయన భయంతో విలవిల్లాడిపోతాడన్న ఒక భావనని క్రియేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. కానీ శత్రుమూకలకి వెన్నులో వణుకు పుట్టించే విధంగా నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి సిగ్నల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి, వార్నింగ్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎలాగంటే, గల్వాన్లో కల్నల్ సంతోష్ బాబు మరణం జరిగిన తర్వాత కల్నల్ సంతోష్ బాబు పైన దాడి చేసి చైనా సైన్యం ఎలాగైతే ఆయన దాడి చేసి హతమార్చిందో ఆ సందర్భంలో, ఆ తర్వాత జరిగినటువంటి క్లాషెస్ నేపథ్యంలో సైన్యంతో నేనున్నానని చెప్పే ప్రయత్నం చేస్తూ నిము బేస్కి వెళ్ళారు నరేంద్ర మోదీ. లే దగ్గర ఉంటుంది, అది ఎల్ఏసీకి ఆనుకునే ఉండేటువంటి ఆర్మీ బేస్, ఆర్మీ స్థావరానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళి మీరు చాలా గట్టిగా ఉండండి, ప్రభుత్వం మీతో ఉంది అని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.
అంతేకాదు మొన్నటికి మన ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత రాఫెల్ జెట్లని కూల్చేశాము, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన యుద్ధ విమానాలు భారత్ సంబంధించినవి కూల్చేశామని పాకిస్తాన్ విష ప్రచారం చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు నరేంద్ర మోదీ. ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి అక్కడ నుంచే ఇక్కడ ఏ చిన్న అవాంతరం కూడా జరగలేదు, చిన్న క్యాజువాలిటీ కూడా లేదు, ఒక చిన్న ఇనుప ముక్క కూడా కింద పడలేదు మీరేసిన బాంబులకి అని చెప్పే ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అండ్ అంతేకాదు అనేక సార్లు అండమాన్ నికోబార్ సెల్యులార్ జైలుకి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి. అండ్ అంతేకాదు అటు కార్గిల్కి ఇటు లదాఖ్లోని పోస్టులకి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. సో చైనాకి పాకిస్తాన్కి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్గా అమెరికాని కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా మా నిర్ణయాలు మేము తీసుకుంటామని స్పష్టంగా చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆయన భయస్థుడిగా కనబడితే దేశ ప్రజలకు అలా కనబడుతున్నాడా? నిజానికి దేశ ప్రజల దృష్టిలో ప్రధాని నరేంద్ర మోదీ భయస్థుడిగా ఉన్నట్టుగా భావనలు ఎక్కడైనా వ్యక్తమవుతున్నాయా? మీరు మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.